ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సృష్టి యొక్క పుట్టుక, వినాశనం గురించి వివరిస్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచం ఒక అవ్యక్త స్థితి నుండి వ్యక్తమై మళ్లీ అదే అవ్యక్త స్థితిలో లయమవుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ అవ్యక్తానికి కూడా అతీతమైన, శాశ్వతమైన ఒక తత్వముందని పరిచయం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మనం చూసే ఈ సృష్టికి మూలమైన అవ్యక్త శక్తి కంటే కూడా ఉన్నతమైన వేరొక అవ్యక్త తత్వం ఉంది. అది సనాతనమైనది, అంటే శాశ్వతమైనది. ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణులు, లోకాలు నశించిపోయినా కూడా ఆ దివ్యతత్వానికి నాశనమనేది లేదు. ఇక్కడ భగవంతుడు రెండు అవ్యక్తాల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఒకటి నశించిపోయే భౌతిక ప్రకృతి, రెండోది ఎప్పటికీ నశించని ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రకృతి లయమైన ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన ఉనికి కేవలం ఈ నశించిపోయే శరీరానికో, ఈ ప్రపంచానికో పరిమితం కాదు. మన నిజమైన స్వరూపం, మన నిజమైన గమ్యం శాశ్వతమైనది. ఈ ప్రపంచంలో ప్రతీదీ మారినా, నశించినా నాశనం లేని ఒక పరమధామముందని ఈ శ్లోకం మనకు గొప్ప భరోసాను ఇస్తుంది. ఇది మనలోని అశాశ్వత భయాలను తొలగించి శాశ్వతమైన దానిపై మనసును లగ్నం చెయ్యమని ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కోల్పోతామేమోనని భయపడే వస్తువులు, సంబంధాలు, విజయాలు అన్నీ తాత్కాలికమైనవని గుర్తుంచుకోవాలి. వాటిపై అనవసరమైన మోహాన్ని తగ్గించుకోవాలి. మన సమయాన్ని, శక్తిని శాశ్వతమైన ఆత్మజ్ఞానం కోసం, భగవంతుడిని స్మరించుకోవడం కోసం కేటాయించాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు ప్రతీదీ నశించినా నశించని ఒక ఆధారం నాకుందని ధైర్యంగా ఉండగలగాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.